హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ సెకండ్ వీక్ నాటి తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఏప్రిల్ సెకండ్ వీక్లో తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మేజర్ హైలైట్ ఏంటి అంటే ఇటీవల విడుదలైన SEEEPC సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే 2024. దీనినే సింపుల్గా క్యాస్ట్ సెన్సస్ అని కూడా పిలుస్తారు. దీనిని ఏప్రిల్ 16వ తేదీ 2026న అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శవంతమని, ఇదే స్ఫూర్తితో కేంద్రం కూడా దేశమంతటా నిర్వహించాలి అని తెలంగాణ రాష్ట్రం కోరడం ఇక్కడ చూడవచ్చు. సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే మరియు నిపుణుల కమిటీ నివేదికను విడుదల చేసి పబ్లిక్ డొమైన్లో ప్లేస్ చేశారు. ఈ రోజు క్లాస్లో మన 80% ఆఫ్ డిస్కషన్ ఈ క్యాస్ట్ సర్వే మీదనే మనము చూద్దామండి. ఎస్పెషల్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఈ గణాంకాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సర్వేలో మొత్తం 1.12 కోట్ల హౌస్ హోల్డ్స్లోని 3.55 కోట్ల మంది ఇండివిజువల్స్ను సర్వే చేయడం జరిగింది. ఇందులోని మేజర్ డెమోగ్రఫిక్ ఫైండింగ్స్ని మనం చూస్తే అత్యధికంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ బీసీ ముస్లిమ్స్ 56.36%గా ఉన్నారు. అండ్ సెకండ్ హైయెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ 17.43%గాను, అండ్ జనరల్ కమ్యూనిటీ 15.79%గాను, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 10.45%గాను ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే నో క్యాస్ట్ ఆప్షన్ను సుమారు 12 లక్షల మంది చూస్ చేసుకోవడం, అంటే మొత్తం జనాభాలో 3.4% మంది తమ యొక్క క్యాస్ట్ను నో క్యాస్ట్గా ఐడెంటిఫై చేసుకున్నారు. ఈ డెమోగ్రఫిక్ ఫైండింగ్స్కి సంబంధించి గణాంకాలు చూడండి. ఎస్సీ కమ్యూనిటీ 61,84,319 మంది 17.43%, ఎస్టీ కమ్యూనిటీ 37,05,929 మంది 10.45%, అండ్ బీసీలలో ఇక్కడ అదర్ దాన్ ముస్లిం మైనారిటీస్ చూస్తే 1,64,09,179 మంది ఉండగా ఇది 46.25%కి సమానం. ఇక బీసీలలోనే ముస్లిమ్స్ని కూడా చూస్తే 35,76,588, ఇది 10.08%కి సమానం. ముస్లింలలోనే ఓసీ ముస్లింలు చూసినప్పుడు 8,80,424 మంది, అంటే ఇది 2.48%కి సమానం. అండ్ మొత్తం ముస్లిం మైనారిటీస్ని చూసినప్పుడు 44,57,012 మంది, 12.56%, ఇది మనకి టోటల్ పాపులేషన్లో సమానం. ఓసీ పాపులేషన్ చూసినప్పుడు అదర్ దాన్ ముస్లిం మైనారిటీ 47,21,115 మంది, అంటే 13.31%, అండ్ మొత్తం ఓసీల కమ్యూనిటీ చూసినప్పుడు ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీ 56,01,539 మంది, ఇది 15.79%కి సమానం. ఈ పాపులేషన్స్ పర్సంటేజ్లో కొన్ని రిపోర్ట్స్లో కొన్ని స్లైట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ పాపులేషన్ కొన్ని రిపోర్ట్స్ 56.36% చూపిస్తూ ఉంటే కొన్ని రిపోర్ట్స్ 56.33% చూపిస్తున్నాయి. ఈ 3% వేరియేషన్ అనేది ఎస్సీ కమ్యూనిటీలో 17.42 మరియు ఎస్టీ కమ్యూనిటీలో 10.43 అని చూపిస్తున్నాయి. సో ఒకసారి ఈ వేరియేషన్స్ అనేవి కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఇండివిజువల్ క్యాస్ట్స్ కులాల ఆధారంగా హైయెస్ట్ పాపులేషన్ కమ్యూనిటీస్ని మనం చూసినప్పుడు టాప్ 1లో ఎస్సీ మాదిగా కమ్యూనిటీ 10.3%తో ఉంది. అండ్ సెకండ్ షేక్ ముస్లిం బీసీఈ 7.9%, అండ్ థర్డ్ వన్ ముదిరాజ్ బీసీడి 7.4%, అండ్ ఫోర్త్ వన్ లంబాడి ఆర్ బంజారా ఎస్టీ కమ్యూనిటీ 6.8%, అండ్ యాదవ కమ్యూనిటీ బీసీడి 5.7%. ఇవి తెలంగాణలోని టాప్ 5 క్యాస్ట్ గ్రూప్స్ బై పాపులేషన్. సో ఈ విధంగా అత్యధికంగా ఉన్న మొదటి 5 కులాల జాబితా గురించి ఇక్కడ చూడడం జరిగింది అండి. ఇక ల్యాండ్ హోల్డింగ్స్ బై క్యాస్ట్ గ్రూప్స్ ప్రకారం మనం చూసినప్పుడు 7 కులాల చేతులలోనే 51.4% భూములు ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, కోయవారి జనాభా 32%, అండ్ వీరి వద్దే సగానికి పైగా భూమి ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
అండ్ అత్యల్పంగా ఎస్సీ బేడ, ఓసీ రాజు, ముస్లింలకు భూమి అత్యల్పంగా ఉంది. అలానే పాతిక కులాల వారు తమ జనాభా నిష్పత్తి కన్నా అత్యధికంగా భూమి యాజమాన్యం కలిగి ఉన్నారు. మిగిలిన వారికి జనాభా నిష్పత్తి కన్నా తక్కువ భూములు ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% మంది మాత్రమే ఉన్న ఓసీ రెడ్డి కులం మొత్తం భూములలో 13.5%తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక బీసీ బి కేటగిరీలోని కురుమ కులంలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 62%కి పైగా కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. అంటే మొత్తం ఉన్న కుటుంబాలలో ఎంతమందికి భూమి ఉంది అనేది చూస్తే 62% మందికి ఇందులో భూమి ఉంది. మొత్తం ల్యాండ్ హోల్డింగ్లో 62% కాదు అండి, ఉన్న కుటుంబాలలో 62% మందికి భూమి ఉంది అని. వీరి తరువాత వరుసగా బీసీడి ఆరేవాళ్లు, ఎస్టీ కోయ, లంబాడి, ఎస్సీ మాదాసి కులాలలో 60% కుటుంబాలకు ఎంతో కొంత భూమి ఉంది. కానీ ఇక్కడ ఒక పారాడాక్స్ ఏంటి అంటే ఎస్టీ కమ్యూనిటీస్లో 60% కుటుంబాలకు భూములు కలిగి ఉన్నా కూడా ఇవి చాలా వరకు డ్రై ల్యాండ్స్ మరియు బంజరు భూములు. ఇవి పంటలు పండడానికి అంత అనుకూలంగా లేని భూములు ఎక్కువగా వీరికి ఉన్నాయి. ఇక ఓసీ విభాగంలో రాజులు, ముస్లింలు, జైనులు, బ్రాహ్మణులు, అయ్యంగర్ వర్గాలలో 10% కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే భూమిని కలిగి ఉన్నాయి. ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీ గోండు, కోయ కులాలలో భూమి కలిగి ఉన్న వారిలో 30% కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది. ఎస్సీ బేడ మాదిగలలో 90% కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంది. అంటే ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీని కూడా ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ 20 ఎకరాల కన్నా పెద్ద కమ్మతం కలిగి ఉన్న కుటుంబాలు అత్యధికంగా ఓసీ జైన్లలో ఉన్నాయి. 8.2% ఉండగా రాజులలో 7.5%, బ్రాహ్మణులలో 6.8%, బీసీ గంగిరెడ్ల వారిలో 6%గా ఉన్నాయి. అంటే 20 ఎకరాల కన్నా పెద్ద కమ్మతం కలిగి ఉన్నవి. ఈ టేబుల్ ఇంపార్టెంట్ అండి. జనాభా వారీగా మరియు భూమిని కలిగి ఉన్న శాతం వారీగా ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఓసీ రెడ్డి 4.8% జనాభా కలిగి ఉన్న భూమి 13.5%గా ఉంది. బీసీడి యాదవ 5.7% జనాభా కలిగి ఉంటే 8.7% భూమిని కలిగి ఉన్నారు. ఎస్టీ లంబాడి 6.8%గా జనాభా కలిగి ఉంటే భూమి 8.6% భూమిని కలిగి ఉన్నారు. ఈ విధంగా వివిధ కులాలు మరియు వారి ల్యాండ్ హోల్డింగ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇక ల్యాండ్ కాన్సన్ట్రేషన్ మరియు క్వాలిటీ పారాడాక్స్ ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎంత ల్యాండ్ అనేది కాదు, ఇది సాగుకు ఎంతవరకు పనికొస్తుంది అనేది చూస్తే ఓసీ కమ్యూనిటీస్లో స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉన్న వారి జనాభా 69.1% హౌస్ హోల్డ్స్లో ఉంది. ఇక లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే గ్రేటర్ దాన్ 20 ఎకర్స్ చూసినప్పుడు 4.4% హౌస్ హోల్డ్స్ ఓసీలో కలిగి ఉన్నాయి. అండ్ ఇరిగేటెడ్ ల్యాండ్ యావరేజ్ 0.42 ఎకర్స్ మాత్రమే ఉంది. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్స్లో స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే 5 ఎకరాల కంటే తక్కువ కలిగి ఉన్నవారు 90.5% కుటుంబాలు ఉండగా 20 ఎకరాలు పైబడిన లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ 1% హౌస్ హోల్డ్స్లో మాత్రమే ఉన్నాయి. అండ్ ఇరిగేటెడ్ ల్యాండ్ యావరేజ్ మనం చూస్తే 0.20 ఎకర్స్ ఉంది. అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మనం చూసినప్పుడు స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారు హై పర్సంటేజ్ ఉన్నారు. ఎక్కువగా ఫ్రాగ్మెంటెడ్ ప్లాట్స్ మనము చూడవచ్చు అండి. ఎస్టీ కమ్యూనిటీస్లో లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ 2% హౌస్ హోల్డ్స్లో ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మోస్ట్లీ డ్రై ఆర్ ఫారెస్ట్ ల్యాండ్. వీరి వద్ద ఉన్న భూములన్నీ కూడా సాగుకు పనికిరాని భూములు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా అటవీ భూములు మరియు డ్రై ల్యాండ్స్ వీరి వద్ద ఉన్నాయి. సో ఇది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్స్కి సంబంధించి క్యాస్ట్ వారీగా భూమి యొక్క వివరాలు అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కులానికి పేదరికానికి అవినాభావ సంబంధం. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పేదలు. వార్షిక ఆదాయం లక్షలోపు ఉన్నవి 1.1 కోట్ల కుటుంబాలు. ఈ ఆర్టికల్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన క్యాస్ట్ సెన్సస్కి సంబంధించిన కీలక గణాంకాలను వివరిస్తుంది. అండ్ ఇందులో కులానికి పేదరికానికి ఉన్న కోరిలేషన్ గురించి ఇందులో వివరించడం జరుగుతుంది. ఈ నివేదిక ప్రకారం పేదరికం అనేది కులంతో బలంగా ముడిపడిన అంశమని పేర్కొనడం జరిగింది. ఈ సర్వే యొక్క గణాంకాల ప్రకారం కేటగిరీల వారీగా మనము పేదరికం శాతం చూస్తే బీసీలలో అత్యధికంగా 58.4% పేదరికంగా ఉండగా ఎస్సీలలో 19.7%, ఎస్టీలలో 13.2%,
అండ్ జనరల్లో 8.5% పేదరికం అనేది నమోదైంది. ₹1,00,000 ఆదాయాన్ని మనము పరిశీలించినప్పుడు ఇందులో దాదాపు 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 63.4 లక్షలు బీసీ, 21.5 లక్షల ఎస్సీ, 14.3 లక్షల ఎస్టీ, 9.2 లక్షల జనరల్ కులాలు ఉన్నాయి. ఇది క్యుములేటివ్ ఫిగర్. సో ఈ క్యుములేటివ్ ఫిగర్ వలన మనకి ఈ గణాంకాలు వస్తున్నాయి. దీని కొరకు స్కేల్ మనం చూస్తే మొత్తం 12 రకాల ఆదాయ పరిమితులలో సర్వే చేయగా 50,000 నుంచి ₹1,00,000 పైగా మనకి గణాంకాలు ఇక్కడ సర్వే ఉన్నాయి. ఇందులో 1,00,000 మనం తీసుకున్నప్పుడు ఈ ఫిగర్స్ చూడవచ్చు. రాష్ట్రంలోని మొత్తం 242 కులాలలో ఎస్సీలలో మాదిగ మరియు ఎస్టీలలో లంబాడీలు, బీసీలలో ముదిరాజులు, యాదవులు అత్యంత పేదలుగా ఉన్నారు. ఏడాదికి ₹1,00,000 వార్షిక ఆదాయం కలిగిన 1,10,00,000 కుటుంబాలలో 40% వరకు వీరే ఉన్నారు. జనాభా పరంగా ఈ 4 కులాలు మొత్తం 33%గా ఉంటే పేదరికంలో 40% వరకు ఉండడం ఇక్కడ గమనార్హం. పేదరికంలో మనం చూసినప్పుడు అట్టడుగున ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. వెనుకబాటు సూచి అందరి పేదలలోనూ ఒకే విధంగా లేదు. ఈ సర్వేలో 1,00,000 కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల యొక్క వివరాలను 13 రకాల వెనుకబాటు అంశాలతో పరిశీలించడం జరిగింది. ఇందులో విద్య నుంచి రిఫ్రిజిరేటర్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కలిగిన గృహాలు, రోజువారీ వేతన కార్మికులు, బాల కార్మికులు, కులాంతర వివాహాలు, ఆర్థిక రుణభారాల వంటి సూచీలలో సర్వేను నిర్వహించగా ప్రతి సూచీలోనూ కూడా జనరల్ కులాల కన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధ్వాన స్థితిలో ఉన్నట్లు సర్వే నివేదిక పేర్కొంటుంది. ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సూచీలు ఇక్కడ చూస్తే పేద కుటుంబాలలో కూడా, అంటే ఇక్కడ అందరూ కూడా 1,00,000 ఆదాయం ఉన్న పేద కుటుంబాలే. ఇందులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఈ పేద కుటుంబాలలో జనరల్ కులానికి చెందిన పిల్లలు 40% మంది ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్నారు. అదే సమయంలో 3% గిరిజన, 5% ఎస్సీ, 15% బీసీ పిల్లలు మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే పేదరికంలో కూడా ఉన్న డిఫరెన్సెస్, వ్యత్యాసాలను గురించి ఇక్కడ వెల్లడిస్తూ ఉన్నారు. అందరూ కూడా 1,00,000 ఆదాయం ఉన్న పేదలే, కానీ ఇందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పేద కుటుంబాలను పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా ఇదే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా 13 రకాల సూచీలను పరిశీలించినప్పుడు పేదలలో కూడా తక్కువ వెనుకబాటు ఉన్న వాళ్ళు వెలమ కులంలో ఉంటే ఎస్సీ బేడాలలో అత్యధిక వెనుకబాటు అనేది కనిపిస్తూ ఉంది. అంటే సింపుల్గా ఇది పావర్టీ లైన్ అనుకోండి. ఈ క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా పూర్ పీపులే, కానీ ఈ దగ్గరగా ఉన్న పావర్టీ లైన్కి కొంచెం దగ్గరగా ఉండి కొంత వెనుకబాటు తక్కువ ఉన్నది వెలమ క్యాస్ట్ పీపుల్ మనం చూస్తే, ఇంకా అట్టడుగున బాగా వెనుకబాటుకు గురి అవుతున్న క్యాస్ట్ బేడా, ఎస్సీ బేడా కమ్యూనిటీ. సో ఈ విధంగా పూర్ పీపుల్లో ఉన్న డిఫరెన్సియేషన్ని కూడా ఈ ఆర్టికల్ మనకి వివరిస్తుంది. 13 సూచీలకు సంబంధించి పేదలలోని సామాజిక వర్గాల వారీగా వెనుకబాటుతనం ఇక్కడ పర్సంటేజ్లో ఇవ్వడం జరిగింది. ఈ 13 సూచీలు ఒకసారి చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కూడా అడిగే అవకాశం ఉంది. బాగా డీప్గా అడిగితే ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి టచ్ చేస్తూ ఉంటాడు. సో ఇది కులానికి మరియు పేదరికానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి రీసెంట్ తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ వెల్లడించిన గణాంకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విద్యలో జైనులు, వడ్డెరల వెనుకబాటు, 56 ప్రధాన కులాల విద్యాస్థాయిలలో అసమానతలు. ఈ ఆర్టికల్ ఇటీవలి తెలంగాణ క్యాస్ట్ సెన్సస్లోని విద్యలోని వెనుకబాటు ఏ ఏ కులాలలో ఎక్కువగా ఉందనే గణాంకాలను వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని మొత్తం జనాభాలో 90% పాపులేషన్ కలిగిన 56 ప్రధాన కులాలకి సంబంధించి విద్యాస్థాయిలో ఉన్న అసమానతలను ఈ నివేదిక వెల్లడించింది. ఓసీలలో అందరికంటే ఎక్కువగా జైనుల్లోనే విద్యాపరంగా అత్యంత వెనుకబాటుతనం ఉంది. ఇక బీసీలలో బీసీఏలోని వడ్డెరలు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన వర్గంగా చివరి స్థానంలో ఉన్నారు. ఇక ఓసీలైన రెడ్లు విద్యా సాధనలో బీసీసీలోని దళిత క్రైస్తవులు, బీసీబీలోని కంసాలి వంటి కొన్ని వెనుకబడిన తరగతుల వర్గాలతో సమానంగా ఉన్నారు. ఓసీ ముస్లింలు విద్యాపరంగా వెనుకబాటులో ఉన్నారు. అలానే బీసీఏలోని వాల్మీకులు, పిచ్చిగుంట్ల, బీసీఈలోని ఖురేషీ ముస్లింలు, బీసీఏలోని అగ్నికుల క్షత్రియ, బీసీబీలోని ఆర్ఏ మరాఠీ, బీసీడీలోని మాలీలు, ముదిరాజు కులాలు
మెజారిటీ షెడ్యూల్ కులాల కంటే కూడా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. సో ఈ విధంగా వివిధ కమ్యూనిటీస్లోని విద్యాపరంగా ఉన్న వెనుకబాటుతనాన్ని చూడవచ్చు. ఇక డ్రాప్ అవుట్స్ విషయంలో మనం చూస్తే ఎస్టీ, కోయ, గోండు వర్గాలలో బడి మానేసే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక ఓసీ, బ్రాహ్మణులు, అయ్యంగార్లు, బీసీసీ వర్గాలలో ఇది అత్యంత తక్కువగా ఉంది. ఇక తెలంగాణలో డిప్లొమా మరియు అంతకంటే ఎక్కువ చదివిన వారి సగటు 36.3% ఉంది. ఉన్నత విద్యా సాధనలో అగ్రస్థానంలో ఉన్న కులానికి, అట్టడుగున ఉన్న కులానికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన గణాంకాలు చూడండి. ఓవరాల్గా 36.3% యావరేజ్ ఉంటే స్టేట్ యావరేజ్. టాప్ పెర్ఫార్మర్స్లో ఆర్య వైశ్యాస్, వెలమాస్, బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇక లోయెస్ట్ పెర్ఫార్మర్స్లో ఎస్టీ కమ్యూనిటీకి చెందిన కోలం బాటమ్గా 4.4% కలిగి ఉన్నారు. టాప్ పెర్ఫార్మర్స్ యావరేజ్ ఎంతండి? అరౌండ్ 37% యావరేజ్ వీళ్ళు కలిగి ఉన్నారు. మరొక వైపు ఓసీలతో పాటు బీసీ కులాలలో కూడా బీసీలు, క్రైస్తవులు, బీసీబీ పద్మశాలీలు, కంసాలి, పెరిక వంటి బీసీ కులాలు ఉన్నత విద్యలో మెరుగైన ప్రదర్శనను కనపరుస్తూ ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి చూసినప్పుడు తెలంగాణలోని 56 ప్రధాన కులాలను మనం పరిశీలిస్తే ప్రతి కులం నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న వారిలో సగటున 47% మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు. అయితే ఈ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్కి సంబంధించిన యాక్సెస్ విషయంలో మాత్రం కులాల వారీగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన గణాంకాలను మనం చూస్తే హయ్యర్ యాక్సెస్ బ్రాహ్మిన్స్ అండ్ ఆర్యవైశ్యాస్ సుమారు 72% వీరు కలిగి ఉంటే లో యాక్సెస్ ఎస్టీ కోలం కమ్యూనిటీ 11% మాత్రమే కలిగి ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక ఎస్సీ మాలల శాతం రాష్ట్ర సగటుతో సమానంగా ఉండగా మెజారిటీ ఎస్సీ, ఎస్టీ కులాలు 47% కంటే తక్కువగానే ఉన్నాయి. సో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం యాక్సెస్కి సంబంధించి కూడా కులాల మధ్య భారీ వ్యత్యాసాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రాష్ట్రంలో ప్రతి కులం నుంచి సగటున 9.8% మంది పిల్లలు ప్రైవేటు లేదా ప్రభుత్వేతర పాఠశాలలకు వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణులలో 38% కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తూ ఉండగా ఎస్సీ కోలాంలలో కేవలం 1% మందికి మాత్రమే ఈ ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎడ్యుకేషన్లో ఉన్న డిఫరెన్సెస్ ఎస్పెషల్లీ